నమస్తే ఫ్రెండ్స్, బెహ్రెయిన్ నుంచి చాలా ముఖ్యమైన గుడ్ న్యూస్ అయితే వచ్చింది. బెహ్రెయిన్ తన ఎయిర్ స్పేస్ ని తిరిగి ఓపెన్ చేసింది. అలాగే గల్ఫ్ ఎయిర్ ఫ్లైట్లు కూడా తిరిగి ప్రారంభమయ్యాయి. ఒక నెల రోజుల నుంచి గల్ఫ్ దేశాల్లో ఉన్న యుద్ధ వాతావరణ పరిస్థితుల కారణంగా బెహ్రెయిన్ తన ఫ్లైట్లను నిలిపివేసింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మెరుగుపడడంతో బెహ్రెయిన్ నుంచి ఫ్లైట్లు మళ్లీ తిరిగి స్టార్ట్ అయ్యాయి. బెహ్రెయిన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ప్రకారం సేఫ్టీ కారణాల వల్ల గత కొన్ని రోజులుగా ఎయిర్ స్పేస్ ను మూసివేయడం అయితే జరిగింది. ఇప్పుడు పరిస్థితులు సేఫ్ గా ఉన్నాయని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఎయిర్ స్పేస్ ను తిరిగి ఓపెన్ చేసి ఫ్లైట్లకు అనుమతి ఇచ్చామని బెహ్రెయిన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ అయితే అధికారికంగా ప్రకటించింది. ఇక్కడ బిగ్గెస్ట్ అప్డేట్ ఏమిటంటే గల్ఫ్ ఎయిర్స్ ఇప్పుడు లిమిటెడ్ ఫ్లైట్లను ఆపరేట్ అయితే చేస్తుంది. కేవలం బెహ్రెయిన్ నుంచి ఇప్పుడు గల్ఫ్ ఎయిర్స్ మాత్రమే ఫ్లైట్లను ఆపరేట్ చేస్తున్నారు. ఇతర ఎయిర్లైన్స్ అయితే ఇంకా ప్రారంభం కాలేదు. గల్ఫ్ ఎయిర్ విమాన సంస్థ బెహ్రెయిన్ నుంచి దుబాయ్, జిద్దా, రియాద్, లండన్, నైరోబి, ఢాకాలకు, మన ఇండియాకు ముంబై, కొచ్చి, ఢిల్లీ, హైదరాబాద్, తిరువనంతపురానికి, ఇంకా అలాగే ఇస్లామాబాద్, లాహోర్ సిటీలకు విమాన సర్వీసులను అయితే రీస్టార్ట్ అయితే చేసింది. ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మన ఇండియాకు వెళ్లే ప్రయాణికులకు ఇది బాగా సంతోషకరమైన విషయం. బెహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్లు క్రమంగా నార్మల్ అయితే అవుతాయి. అలాగే సౌదీ అరేబియాలోని కింగ్ ఫహద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ద్వారా ట్రాన్సిట్ మీద వెళ్తున్నారు కదా, అది మటుకు అలాగే జరుగుతుంది. దాన్ని అయితే ఆపేరు. మీరు గనుక ట్రావెల్ చేయాలనుకుంటే ఈ విషయాలను ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి. మీ ఫ్లైట్ స్టేటస్ ను ముందుగానే చెక్ చేసుకోండి. ఎయిర్పోర్ట్ కు ఎర్లీగా వెళ్ళిపోండి. ఎయిర్లైన్స్ అప్డేట్ ను ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఎందుకంటే కొన్ని ఫ్లైట్లు డిలే అయ్యే అవకాశాలు ఉన్నాయి. గల్ఫ్ ఎయిర్ సంస్థ ఏం చెప్తుందంటే ప్యాసింజర్ సేఫ్టీ వారికి ఫస్ట్ ప్రయారిటీ. అథారిటీతో కలిసి కోఆర్డినేషన్ చేసి పూర్తి స్థాయి విమాన సర్వీసులు ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నట్టు గల్ఫ్ ఎయిర్ అయితే ప్రకటించింది. మొత్తానికి బెహ్రెయిన్ ఎయిర్ స్పేస్ తిరిగి ఓపెన్ అయింది. గల్ఫ్ ఎయిర్ ఫ్లైట్లు మళ్లీ ప్రారంభమయ్యాయి. మల్టిపుల్ ఇంటర్నేషనల్ డెస్టినేషన్ కు ఫ్లైట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా ఈ వీడియోను లైక్ చేసి ఈ వీడియోను మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి.